మనము ఈ వ్యూని మనం డిజైన్ చేసాం. సో, దీంట్లో మనకింకా యాక్షన్స్ అనేవి బటన్స్ రావచ్చు. యూజువల్‌గా మనకి ఫార్మ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మనకు యాక్షన్ బటన్ సబ్మిట్ గాని, సంథింగ్ సేవ్ గాని ఇలాంటివి ఏదో ఒకటి అవసరం అవుతా ఉంటాయి. సో, అగైన్ లైబ్రరీలు నేమ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం ఎవ్రీ టైమ్ మనం UI5 డెమో కిట్‌కే మనం ఎళ్తా ఉంటాం అన్నమాట. సో, బేసిక్‌గా అన్‌లెస్ మనం ఫెమిలియర్ అయ్యేంత వరకు మనం డెమో కిట్‌ని రెఫర్ చేసుకుంటూనే చేస్తా ఉంటాం. సో, ఇప్పుడిక్కడ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మన వెబ్ ఐడీఈలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో సో, వెబ్ ఐడీఈ మనం టూల్స్‌లో ఆహ్, ఆహ్, టూల్స్‌లో మనం చెక్ చేసాం. tools.hana.ondemand.com. సో, టూల్స్‌లో మనం వెబ్ ఐడీఈ ఎంతవరకు సపోర్ట్ చేస్తది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం. సో, SAP డెవలప్‌మెంట్ టూల్స్ UI5, SAP UI5 ఈ పర్సనల్ ఎడిషన్ వెబ్ ఐడీఈ పర్సనల్ ఎడిషను UI5 వెర్షన్ ఫస్ట్ పాయింట్‌లోనే ఉంది చూడండి. సో, UI5 వెర్షన్ 1.52 వరకు సపోర్ట్ చేస్తది అని ఉంది. సో, ఇప్పుడు ఈ 1.52 ఎక్కడుంది మనకు? సో, ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్‌మెంట్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ వేర్ డు వి సీ థట్ 1.52? సో, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కెళ్ళామంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయన్నమాట. సో, జావా స్క్రిప్ట్ మనం ఏమన్నా సెట్టింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ సింటాక్స్ చెక్స్ అన్నమాట. సో, ఇక్కడ మనకు బేసిక్‌గా వెబ్ ఐడీఈ ఇచ్చేటప్పుడే కస్టమర్ మనకి ఇవన్నీ సెటప్ జేసి ఇస్తారనమాట. సో, డిఫాల్ట్ ఈ సెటప్స్ ఉంటాయి. సో, మనకు ఇంకేమన్నా అడిషనల్ సెట్టింగ్స్ నో ఫ్లోటింగ్ డెసిమల్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వార్నింగ్ రావడం, ఎర్రర్ రావడం ఎలా మనకు వెబ్ ఐడీలో మనం చేసేటప్పుడు ఎలా నోటిఫై జేయాలి? సో, మనం నిన్న చేసేటప్పుడు ఏమైంది? లేఔట్ నేమ్ స్పేస్ పెట్టనందువల్ల మనకక్కడ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఎలా వచ్చిందంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ సెట్టింగ్స్ అనమాట. సో, ఈ సెట్టింగ్స్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం. సో, అలాగే ఇక్కడ మనకు SAP UI5 అని ఒకటుంది. సో, ఈ SAP UI5 ఇక్కడ వెర్షన్ ఉంది చూసారా? ఈ వెర్షన్ 1.52 ఈస్ ద మాక్సిమం వెర్షన్ అన్నమాట. సో, కానీ SAP UI5 లేటెస్ట్ వెర్షన్ ఇట్స్ ఈవెన్ మోర్ థాన్ థాట్. సో, ఇప్పుడిక్కడ మనం ఈ శాంపుల్‌కొచ్చాం. సో, ఈ శాంపుల్ ఇలా రాగానే డెమో కిట్ SAP UI5 డెమో కిట్ ఓపెన్ చేయగానే మనకు రైట్ సైడ్ ఇక్కడ వెర్షన్ అని ఒకటి కనిపిస్తది చూడండి. సో, ఈ వెర్షన్ 1.123.2. సో, ఇట్స్ ఫార్ అడ్వాన్స్డ్. సో, 1.52 ఈస్ వెరీ బిహైండ్ అండ్ 1.123 ఈస్ ఫార్ అడ్వాన్స్డ్ అన్నమాట. సో, ఇక్కడ మనం మన వెర్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట. సో, మనం దేన్ని బేస్ చేసుకొనైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ వెర్షన్‌ని మనం సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ 1.52 అనేది లేదు. సో, 1.38 ఉంది. సో, 1.38 మనం చూస్ చేసుకోవాల్సొస్తది. సో, కొన్ని మేజర్ వెర్షన్స్ ఎస్ఏపీ ఆహ్, సపోర్ట్ చేయని వెర్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి తీసేస్తారనమాట. సో, ఇప్పుడు 1.38 మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే వి మైట్ నీడ్ టు చేంజ్ ద అవర్ ప్రాజెక్ట్ వెర్షన్ యాస్ వెల్. 1.38కి మార్చుకోవాల్సొస్తది. ఎందుకు అంటే ఐ విల్ టెల్ యూ ద రీజన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ బటన్ అని టైప్ చేస్తున్నాను. సో, బటన్ శాంపుల్స్‌లోకెళ్తున్నాను. సో, బటన్ ఉంది. 2 శాంపుల్స్ ఉన్నాయి. సో, బటన్ దీని లైబ్రరీ అన్నీ మనకు చూపిస్తాయి. సో, ఈ బటన్ టైప్స్ ఎన్నున్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి అవంతా చూపిస్తదనమాట. సో, ఇక్కడ ఇది ఏపీఐ రెఫరెన్స్ మనకు. ఈ ఏపీఐ రెఫరెన్స్‌లోకెళ్ళగానే ఈ బటన్ ఏపీఐ రెఫరెన్స్‌లోకెళ్ళగానే మనకు మెనీ, మెనీ థింగ్స్ మనకిక్కడ ఉంటాయి. సో, ఇక్కడ చూసారంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. యాక్సెసిబుల్ రోల్ అని. ఈ ప్రాపర్టీ ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ సిన్స్ ద UI5 హాస్ బీన్ లాంచ్డ్. ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఫ్రమ్ UI5 వెర్షన్ 1.114.0. సో, ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనం మన బటన్‌కి యాడ్ చేసామంటే ఇట్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆ లైబ్రరీలు ఆ వెర్షన్‌ని బేస్ చేసుకొని లైబ్రరీలు అనేవి మన UI5 యాప్‌లోకి రన్ టైమ్‌లోకి లోడ్ అవుతాయన్నమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు శాంపుల్స్. ఈ శాంపుల్స్లో నేను బటన్ యాడ్ చేస్తాను. బటన్ యాడ్ చేయాలనుకుంటున్నాను, బటన్ యాడ్ చేస్తాను. సో విల్ గో హియర్. ఇప్పుడు నేను ఈ బటను ఇక్కడ ఉంది, బటన్ టైప్ దిస్ వన్. సో లెట్స్ గో హియర్, క్లోజ్. ఇక నేను ఒక బటన్ యాడ్ చేస్తున్నాను. సో బటన్ యాడ్ చేశాను, టైప్ ప్రెస్. సో ఇందాక మన ప్రాపర్టీ ఒకటి చూసాం కదా, ఆ ప్రాపర్టీని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో యాక్సెసిబుల్ రోల్ అనే ప్రాపర్టీని నేను దీనిలో తీసుకొచ్చి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ యాక్సెసిబుల్ రోల్ ఉంది. ఈ యాక్సెసిబుల్ రోలు ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ డిఫాల్ట్. సో ఈ యాక్సెసిబుల్ రోల్ ఈక్వల్స్ టు డిఫాల్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ ప్రాపర్టీ ఇది ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్ దగ్గరికి వెళ్ళారు అంటే, ద ప్రాపర్టీ ఆఫ్ ఈవెంట్ నేమ్ యాక్సెసిబుల్ రూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ద కంట్రోల్. సో ఇప్పుడు ఇది దీనిలో ఈ ప్రాపర్టీనే లేదని చెప్తుంది. కానీ మనం కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి, అరే ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉంది, నేను ఇక్కడ నుంచే కదా తీసుకున్నాను, హౌ కమ్ ఇట్ ఈస్ సేయింగ్ నో. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఆ ప్రాపర్టీని అప్పుడు మనం ఇక్కడ రెఫర్ చేయాలి. సో why it is saying no? Say because the property itself is available from UI5 version 1.114. ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది వ్యాలిడేట్ చేసి ఇక్కడే చెప్తుంది. సో ద ప్రాపర్టీ ఈస్ నాట్ అవైలబుల్ అని. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటి అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ దే డోంట్ రియలీ అప్గ్రేడ్ వెరీ క్విక్లీ టు ద లేటెస్ట్ UI5 వర్షన్స్. సో S4HANA 2021 యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా, సో they will still on 1.96. సో ఈ వర్షన్ మనం 1.38కి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ వర్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై కొట్టామనుకోండి, సో బ్యాక్ ఎండ్ ఆ లుక్ అండ్ ఫీల్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. సో 1.38 కంట్రోల్స్కి బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఆ లుక్ అండ్ ఫీల్ 1.38కి వెళ్ళగానే ఎలా ఉంది చూడండి. యా, సో 1.38లో అసలు there is no something samples and etc. సో 1.38లో ఎక్స్ప్లోర్డ్ అనే ఆప్షన్ ఉంది. 1.38 వర్షన్లో శాంపుల్స్ అనే లేదు. సో ఈ ఎక్స్ప్లోర్డ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఇక్కడికి వచ్చి మనం సెర్చ్ చేసుకోవాలి 1.38 కనుక మనం చూస్తున్నామంటే. సో ఇక్కడికి వచ్చి బటన్ కొట్టాము అంటే ఇక్కడ ఈ బటన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో అప్పుడు ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక శాంపులే ఉంది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కోడ్ సోర్స్ కోడ్ అనేది ఈ డిఫరెంట్ లేఅవుట్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇదంతా UI5 ఫ్రేమ్వర్క్ యూస్ చేసి బిల్డ్ చేసిన యాప్ అనమాట. సో ఇప్పుడు ఉన్న దాంట్లోనే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అవన్నీ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బటన్, ఎస్ బటన్ టైప్ ప్రెస్, లేదు టెక్స్ట్ డిఫాల్ట్ ఇలాగా. ఓకే, సో దిస్ వర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఏపీఐ రెఫరెన్సెస్కి వెళ్ళాము అంటే దీంట్లో మళ్ళీ సారీ టీమ్స్ అడ్డం వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెవలపర్ గైడ్, ఇక్కడ ఏపీఐ రెఫరెన్స్ ఉంది. ఈ ఏపీఐ రెఫరెన్స్లో మనం ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి, sap.m. ఈ నేమ్ స్పేస్లో బటన్ను చూసుకోవాలి మనం. సో ఇక్కడ ఈ బటన్ అనేది మనకు కావాల్సిన క్లాస్. సో దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ లుకింగ్ గుడ్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఒక స్ట్రక్చర్డ్గా లేదు. సో ఇక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం లేటెస్ట్ డెమో కిట్టే మనం రెఫర్ చేస్తాం, కానీ ఈ వర్షన్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఓకే, సో ఇది ఈ ప్రాపర్టీ మనకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఓకే, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద వర్షన్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో నాట్ ఆల్ ద ప్రాపర్టీస్ will be available in your current version of the UI5 development. So it can be different as well అనేది మనం మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని తీసేస్తున్నాను, ఈ ప్రాపర్టీని తీసేస్తున్నాను.
అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు నిన్న నేను ఇక్కడ ఎడిటబుల్ ఇవన్నీ నేను అలా రాసేసాను అంతే. ఇట్ ఈస్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్. సో ఓకే, ఎడిటబుల్ అనే ప్రాపర్టీ ఉందని నాకు తెలుసు కాబట్టి నేను రాశాను. హౌ డు యూ నో ఆర్ హౌ డు యూ గెట్ ద లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ దట్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ సపోర్ట్స్ ఆర్ ఏ బటన్. సో ఈ బటన్ కి ఇక్కడ టైప్ అనేది బ్యాక్ అని ఉంది. సో దీనికి ఈ టైప్ అని ఇంకేమున్నాయి, ఇది ఫిక్స్డ్ వాల్యూ, కాన్స్టాంట్ వాల్యూ. సో దీన్నే ఎన్యూమరేటెడ్ వాల్యూ అని కూడా అంటాం అనమాట. సో ఈ ఎన్యూమరేటెడ్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూ మనకి ఎలా తెలుస్తుంది? అసలు బ్యాక్ అని ఇవ్వాలని, టైప్ బ్యాక్ అని ఉంది, దీన్ని ఇలా ఇవ్వాలి అని మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, అండ్ ఆల్సో ప్రెస్, ఇది ప్రెస్ ఏంటి? సో ఇవన్నీ మనకు బటన్ ఏపీఐ రెఫరెన్స్ లో దొరుకుతాయి అన్నమాట. సో నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. లేటెస్ట్ ఏపీఐ రెఫరెన్స్ యూస్ చేస్తాను. అది స్ట్రక్చర్డ్ గా ఉంది. సో డెమోకేట్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ హియర్. సో ఇప్పుడు నేను ఏపీఐ రెఫరెన్స్కి వెళ్తున్నాను. లేదు శాంపుల్కి వెళ్ళి బటన్ చూసి అక్కడ నుంచి వెళ్ళాలన్నా మన ఇష్టం, మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఎం డాట్ బటన్ అని టైప్ చేసినా మనకి ఎం డాట్ బటన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఉంది చూసారా, ఈ ఉన్నవన్నీ ఎన్యూమరేటెడ్ వాల్యూస్. సో కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇందాక మనం బటన్ టైప్ బ్యాక్ అని చెప్పాం కదా, అలాంటివన్నీ ఈ బటన్ టైప్ లో ఒక కాన్స్టెంట్ వాల్యూగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. సో కన్స్ట్రక్టర్, ప్రాపర్టీస్, అగ్రిగేషన్స్, అసోసియేషన్స్, ఈవెంట్స్, మెథడ్స్. సో ఇది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్ లో ఉన్నవన్నీ మనం అక్కడ ఇచ్చే ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే టైప్ అని ఇచ్చామో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. సో షో బారోడ్ ప్రాపర్టీస్ కొన్ని ఇన్హెరిటెన్స్ లో కూడా వస్తాయన్నమాట. ఆ ఇన్హెరిటెన్స్ లో ఉన్నవి కూడా కావాలి అంటే మనం ఇక్కడ షో బారోడ్ ప్రాపర్టీస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో షో బారోడ్ ప్రాపర్టీస్ తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ యాక్సెసిబుల్ రోల్ ఉంది, దీని వర్షన్ 1.114 నుంచి ఉంది. సో మనకు ఇది సపోర్ట్ చేయదు. సో యాక్టివ్ ఐకాన్, సో ఈ యాక్టివ్ ఐకాన్కి ఇక్కడ వర్షన్ లేదు. సో కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మనకు మోర్ ఇన్ఫర్మేషన్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఎలాగైతే మనకు వర్షన్ అవైలబుల్ ఉందో కొన్ని ప్రాపర్టీస్ డిప్రికేట్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్డ్ అని ఉంది, ఈ ప్రాపర్టీ బ్లాక్ అయిపోయింది, డిప్రికేట్ అయింది. ఎప్పుడు డిప్రికేట్ అయింది? 1.69 వర్షన్ నుంచి డిప్రికేట్ అయింది. సో ఈ బ్లాక్డ్ అనే ప్రాపర్టీ మనకు పనిచేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మనం 1.6 కంటే లోయర్ వర్షన్లో ఉన్నాం కాబట్టి. కానీ ఆఫ్టర్ 1.69 వర్షన్ ఇది పనిచేయదు. అదే ఈ పైన ప్రాపర్టీ తీసుకున్నాం అంటే 1.84 కింద పనిచేయదు, 1.84 పైన పనిచేస్తుంది. సో డిప్రికేటెడ్ ప్రాపర్టీస్ విల్ నాట్ వర్క్ యాజ్ పర్ దేర్ వర్షన్స్ అనమాట, ఆఫ్టర్ దేర్ డిప్రికేటెడ్ వర్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఓకే, మనం ఈరోజు అప్లికేషన్ డెవలప్ చేసాం, ఈరోజు కస్టమర్ 1.68లో ఉన్నాడు, ఈరోజు అప్లికేషన్ డెవలప్ చేసాం. నెక్స్ట్ కస్టమర్ అప్గ్రేడ్ అయ్యారు, అప్గ్రేడ్ అయిన తర్వాత ఎక్కడికి 1.96కి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో నేను ఈ ప్రాపర్టీ యూజ్ చేసి ఉన్నాను, ఇప్పుడు 1.96లో ఇది అవైలబుల్ లేదు. హౌ డు వి డీల్ విత్ ఇట్? సో ఇప్పుడు మీకు అప్గ్రేడ్ అవ్వడం అంటే అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ UI5 వర్షన్ అనేది ఆ కంపాటబిలిటీని తీసుకొని వస్తుందన్నమాట. సో మీరు ఆ లోయర్ వర్షన్‌లో ఉన్నారు అంటే దట్ విల్ సపోర్ట్. ఇది మీ బేసిస్ కాన్ఫిగరేషన్స్‌లో అలా కాన్ఫిగర్ చేస్తారనమాట. అదర్‌వైజ్ మీకు ఇది ఇష్యూ ఉంది అంటే అప్గ్రేడ్ అయిన తర్వాత టెస్టింగ్‌లోనే ఆ టెస్టింగ్‌లో ఈ అప్లికేషనే పనిచేయదనమాట. సో అప్పుడు మన డీటెయిల్డ్ లాగ్స్ తీసుకున్నామంటే మనం ఇంకా వెళ్తాం ఇన్స్పెక్టింగ్ ది UI5 అప్లికేషన్. ఆ ఇన్స్పెక్షన్‌లో మనకు క్లియర్‌గా లాగ్ వస్తదనమాట. సో ఆ ఈ లైబ్రరీ డీప్రికేట్ అయింది, ఈ లైబ్రరీని మార్చుకోండి, ఈ కంట్రోల్ ఈ ప్రాపర్టీ డీప్రికేట్ అయింది, ఇది మార్చండి అని ఇన్ కేస్ సపోర్ట్ చేయకపోతే అక్కడ మనకు డీటెయిల్డ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ లిస్ట్ని బేస్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్ చేసుకొని యాజ్ పార్ట్ ఆఫ్
అప్గ్రేడేషన్ మనం వాటిలో మనం ట్రాన్స్పోర్ట్స్ పంపిస్తాం. ఓకే. అండ్ ఇక్కడ బిజీ ఉంది. ఈ బిజీ ఇండికేటర్. అలాగే ఇప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది ప్రాపర్టీ నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, టైప్. సో ఈ ప్రాపర్టీకి వాట్ టైప్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ వాల్యూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ బూలియన్ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూనా ఏంటి అనేది ఆ టైప్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇక్కడ స్పెసిఫై చేసి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ కాలమ్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ గా దానికి ఏ వాల్యూ అసైన్ అయింది. ఈ ప్రాపర్టీ మీరు యూస్ చేసినా చెయ్యకపోయినా దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఆ డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఎనేబుల్డ్ కానీ ఎడిటబుల్ కానీ ఇదిగోండి ఎనేబుల్డ్. ఈ ఎనేబుల్డ్ ఉంది. ఎనేబుల్డ్ మీన్స్ ద ప్రాపర్టీ ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి, యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి అది ఎనేబుల్ అయ్యిందా లేదా. సో ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ మనం యూజ్ చేయలేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసాం అనుకోండి, ఇఫ్ యు రన్ ఇట్, ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్కడో బటన్ వచ్చింది. ఇదిగోండి బ్యాక్ అనే బటన్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీ యూజ్ చేయలేదు, ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీ. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ దిస్ బటన్. ఇక్కడ క్లిక్ కనిపిస్తుంది కదా, నేను ఇంటరాక్ట్ అవుతున్నాను. దట్ మీన్స్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ దట్ ప్రాపర్టీ ఈజ్ ట్రూ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్. If you deliberately want it to be disabled, you don't want to make it enable until you reach to certain condition. ఒక కండిషనల్ గా మనం దీన్ని ఎనేబుల్ డిజేబుల్ చేయాలి అంటే అప్పుడు మనం ఈ ఎనేబుల్డ్ అనే ప్రాపర్టీని మనం డైనమిక్ గా హ్యాండిల్ చేస్తాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టేబుల్ అనమాట. సో రైట్ సైడ్ ఉన్నది ఈ రైట్ మోస్ట్ కాలం డిస్క్రిప్షన్. ఇట్ విల్ గివ్ ద డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీ, వెన్ దిస్ నీడ్స్ టు బి యూజ్డ్, వై దిస్ నీడ్స్ టు బి యూజ్డ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్, క్లియర్ డిస్క్రిప్టివ్ గా ఇచ్చి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ బిజీ అని ఉంది, బిజీ ఇండికేటర్. ఇక్కడ వెదర్ ద కంట్రోల్ ఈస్ కరెంట్లీ ఈస్ బిజీ స్టేట్ ఆర్ నాట్. సో బై డిఫాల్ట్ బిజీ ఈజ్ ఫాల్స్. ఈ బిజీ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకు పేజ్ మొత్తం ఏదో లోడ్ అవుతున్నప్పుడు మనకు వస్తుంది చూసారా, ఆ బిజీ ఇండికేటర్ మనకు చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు షో ద పేజ్కి మనం బిజీ పెడదాం, బిజీ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇప్పుడు నేను కంప్లీట్ పేజ్కి బిజీ పెట్టాను. సో ఇప్పుడు మనం ఇది రీలోడ్ చేయగానే పేజ్ మొత్తం మనకు బిజీ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ బిజీ. సో మనకు కొన్నిసార్లు మనం ఒక అప్లికేషన్ నుంచి ఒక ఏపీఐ కాల్ ట్రిగర్ చేస్తాం. అది రెస్పాన్స్ వచ్చేంత వరకు యూజర్ని మనం ఏమి ఇంటరాక్షన్ ఆపేయాలి అంటే దెన్ ఇన్ దట్ కేస్ వి విల్ జస్ట్ యూజ్ ద బిజీ అనమాట. సో ఏపీఐ కాల్కు ముందు మనం ఏం చేస్తాం, వి స్టార్ట్ ద బిజీ ఇండికేటర్ ట్రూ. వన్స్ ఏపీఐ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత దెన్ వి మేక్ ద బిజీ యాజ్ ఫాల్స్. సో అప్పుడు యూజర్కి ఓకే ఇది ప్రాసెసింగ్ అయిపోయింది, సో కాల్ వచ్చేసింది, సో యూజర్ క్యాన్ ప్రొసీడ్ విత్ ఫర్దర్ యాక్టివిటీస్ అనమాట. సో మన టేబుల్లో డేటా లోడ్ అవుతున్నప్పుడు ఇలాంటప్పుడు అంతా ఆటోమేటిక్గా ఫ్రేమ్వర్కే బిజీ ఇండికేటర్ మనకు ఎనేబుల్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద బైండింగ్స్ అనమాట. సో ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ విల్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ అండ్ మీనింగ్ అనమాట. సో వీ వుడ్ బి నీడింగ్ టు అండర్స్టాండ్ their properties and we need to use them accordingly. సో అలాగే దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాపర్టీస్. సో ఈ అగ్రిగేషన్స్, అసోసియేషన్స్ ఇవి మనం ఫర్ టైమ్ బీయింగ్ వి విల్ పార్క్ దెమ్ అసైడ్. అండ్ ఈవెంట్స్ విల్ కమ్ టు ఈవెంట్స్. ఇప్పుడు ఈ ఈవెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక లెట్ మీ మేక్ ఇట్ ఫాల్స్. మనం ఫాల్స్ అయినా పెట్టచ్చు లేదా ప్రాపర్టీని రిమూవ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే బై డిఫాల్ట్ బిజీ ఈజ్ ఫాల్స్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఐ నీడ్ టు సీ సంథింగ్ హ్యాపెనింగ్. ఓకే. సో సమ్ యాక్షన్ ఆర్ ఈవెంట్ నీడ్స్ టు హ్యాపెన్ అన్నప్పుడు, సో ద వాట్ ఎవర్ ఈస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యాపెన్ దట్ ఈస్ కాల్డ్ అన్ ఈవెంట్. So user is triggering an event which is button click. Okay, user is pressing this button.
సో అదే ఇక్కడ ఆ బటన్‌కి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తారనమాట. సో ప్రెస్ ఈస్ ద ఈవెంట్. సో ఇక్కడ ఆ ప్రెస్‌ని మనం ఈ ఈవెంట్‌లో ఇక్కడ రాసుకున్నాం. సో ప్రెస్ ఈస్ దిస్ వన్. సో ఈ ఆన్ ప్రెస్ అనేది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. సో విచ్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇట్స్ అసోసియేటెడ్ కంట్రోలర్ హియర్. సో ఆ కంట్రోలర్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆ బటను ఆ ఈవెంట్‌ని మనం పిక్ చేసుకొని ఆ ఈవెంట్ ఈ రెస్పెక్టివ్ వ్యూ కంట్రోలర్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈ కంట్రోలర్‌లో ఏముండదు ప్రస్తుతానికి. బికాజ్ మనం యాప్ క్రియేట్ చేసేటప్పుడే మనకి జస్ట్ అలా జనరేట్ అయిందనమాట. సో కంట్రోలర్ జనరేట్ అయింది. వ్యూ జనరేట్ అయింది. సో వ్యూలో మనం కోడింగ్ మన లేఅవుట్‌ని మనం డిజైన్ చేసుకుంటున్నాం గానీ, సో వి హావెంట్ రిటర్న్ ఎనీ జావాస్క్రిప్ట్ యెట్. సో ఈ బటన్‌కి ఈ ఈవెంట్ ఉంది అనేది మనకెలా తెలుస్తుంది అంటే ఇక్కడ తెలుస్తుంది. సో లైక్ దిస్ వాటెవర్ ద కంట్రోల్ ఇట్ ఈస్, ఏ కంట్రోల్ అయినా ఇప్పుడు మనకు ఒక యూజర్ స్టోరీ వింటున్నామనుకోండి. ఆ యూజర్ స్టోరీ వింటున్నప్పుడు యూజరు మేబీ ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యూజరు ఒక ప్లాంట్ కోడ్ టైప్ చేస్తున్నాడు. EU01 సంథింగ్ లేదా GB01 కంపెనీ కోడ్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నాడు. టైప్ చేస్తున్నప్పుడే యూజర్‌కి అది రైట్ ప్లాంటా? లేదా ఆ ప్లాంట్ డస్ నాట్ ఎగ్జిస్టా అనేది వాలిడేట్ చేసి అప్పటికప్పుడు చెప్పాలి. అలాంటి సిట్యుయేషన్ ఉందనుకోండి. సో, ఇక్కడ మనం ఆ ఫీల్డ్ ఏంటి? ఆ కంట్రోల్ ఏంటి? ఇన్‌పుట్ ఫీల్డ్. సో, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? దట్ మీన్స్ వి షుడ్ బి లుకింగ్ బికాజ్ వి నీడ్ టు క్యాప్చర్ ది యూజర్ ఇంటరాక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏమన్నా ఉందా? అలాంటి ఈవెంట్ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఏమన్నా ఉందా? అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అంటే వి విల్ బి కమింగ్ ఇంటూ ఏపీఐ రెఫరెన్స్ అండ్ ఈవెంట్స్. సో, ఇప్పుడు బటన్ కాబట్టి ఆబ్వియస్‌గా బటన్ యూజర్ క్లిక్ చేస్తాడు. వచ్చేస్తది. చేసేస్తామని వి వి సింప్లీ నో ఇట్. బట్ హౌ అబౌట్ ఇన్‌పుట్ ఫీల్డ్ ఆర్ ఎనీ అదర్ టేబుల్, ఎనీ అదర్ లేబుల్ వాటెవర్ వాటికేమన్నా యూజర్ ఇంటరాక్షన్ క్యాప్చర్ చేయడానికి ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది మనం ఇక్కడికొచ్చి మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇంతకు ముందు స్టార్టింగ్ యూఐ5లో ట్యాప్ అని ఈవెంట్ ఉండేది. ట్యాప్ ఈస్ డిప్రికేటెడ్ నౌ. సో డిప్రికేటెడ్ అన్నీ గూడా ఇక్కడ లిస్ట్ డౌన్ అయ్యుంటాయన్నమాట. సో మీకు ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వచ్చింది అంటే వి కెన్ కమ్ బ్యాక్ అండ్ వి కెన్ రెఫర్. ఓకే. సో దిస్ ఈస్ డిప్రికేటెడ్. దట్ ఈస్ వై ఐయామ్ గెట్టింగ్ దిస్ ఎర్రర్. యూ షుడ్ బి లుకింగ్ ఎట్ ద ఆల్టర్‌నేట్ ఈవెంట్స్. ఆల్టర్‌నేట్ అవైలబుల్ ఈవెంట్స్. అండ్ ఇందాక ఈ ప్రాపర్టీ టైప్ అని చెప్పుకున్నాం గదా! టైప్ బ్యాక్ అనేది ఉంది ఇక్కడ. సో ఆ టైప్ బ్యాక్ అనేది మనకి ఇక్కడ ప్రాపర్టీలోకెళ్ళాము అంటే వేర్ ఈస్ ద టైప్? టైప్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ టైప్ ఉంది. సో ఈ టైప్ అనేది స్ట్రింగ్ గాదు, బూలియన్ గాదు, ఏమీ గాదు. సో దేర్ ఈస్ ఎ కాన్స్టాంట్ క్లాస్. కాన్స్టాంట్ వాల్యూస్ అవైలబుల్ ఫర్ దిస్. సో ఇప్పుడు మనం దీనిపైన క్లిక్ చేసాము అంటే అక్కడ ఏం వాల్యూ ఇవ్వాలి అనేది మనకి ఇప్పుడు తెలుస్తదనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇక్కడ అవైలబుల్ వాల్యూస్ అన్నీ మనం ఇవ్వచ్చనమాట. సో యాక్సెప్ట్ ఇవ్వచ్చు. అటెన్షన్, బ్యాక్, క్రిటికల్ ఇవి ఎప్పుడెప్పుడు ఏ వెర్షన్ నుంచి అవైలబుల్ ఉన్నాయనేది కూడా చెప్తది. అటెన్షన్ వాస్ నాట్ అవైలబుల్ ఇనిషియల్లీ 1.77 నుంచి అవైలబుల్ ఉంది. సో యాక్సెప్ట్ అనేది అవైలబుల్ ఉంది. బ్యాక్, క్రిటికల్, డిఫాల్ట్ ఇలాగా. సో ఈ క్రిటికల్ అనేది కూడా 1.73 నుంచి అవైలబుల్ ఉంది. మనం యూజ్ చేయలేము. ఇప్పుడు మన వెర్షన్‌లో. అగైన్ నెగెటివ్ ఈస్ అగైన్ 1.73 సిన్స్ 1.73 ఈస్ అవైలబుల్. న్యూట్రల్ ఆల్సో 1.73. సో సక్సెస్ ఆల్సో 1.73. సో అప్, అన్‌స్టైల్డ్ ఇవి అవైలబుల్ సిన్స్ బిగినింగ్. సో ఇప్పుడు మనకిక్కడ మన క్రిటికల్ గాకుండా యాక్సెప్ట్ అనేది యూజ్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఇఫ్ యూ గో అండ్ యూజ్ యాక్సెప్ట్ బటన్. సో ఇప్పుడు మనకు బ్యాక్ అనే బటన్ గాకుండా ఇప్పుడు యాక్సెప్ట్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్‌లో వస్తదనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారా? యాక్సెప్ట్ అనేది జస్ట్ గ్రీన్ లైన్ వచ్చింది. దేర్ ఈస్ నో డిస్క్రిప్షన్ ఫర్ దిస్ బటన్. సో ఇక్కడ మనం ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి మనకు ఇంకో ప్రాపర్టీ ఉంటది. ఆ ప్రాపర్టీ ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం.
సో గో టు ప్రాపర్టీస్, షో బారోడ్ ప్రాపర్టీస్, బ్లాక్డ్, బిజీ, ఇక్కడ టెక్స్ట్ అనే ప్రాపర్టీ. ఇక్కడ మనం ఐకాన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ బటన్ కి మనం ఐకాన్ పెట్టాలంటే ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు. సో టెక్స్ట్ అనే ప్రాపర్టీ ఉంది. సో విల్ టేక్ దిస్ టెక్స్ట్ ప్రాపర్టీ, text equals to, okay, submit or whatever, save whatever the text that we need. For this one we will just give the text and we just see our layout అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే సబ్మిట్ అనే బటన్ వచ్చింది. సో అదే దీనిలో ఇంకా ఒక బటన్ టైప్ లో ఇంకొక వాల్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఎంఫసైజ్డ్ అనే వాల్యూ కూడా ఉంటుంది. సో ఈ ఎంఫసైజ్డ్ ఏం చేస్తుంది అంటే బటన్ మొత్తం హైలైట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యాక్సెప్ట్ చూసాం, దిస్ ఈజ్ యాక్సెప్ట్ బటన్ అండ్ వి సీ ద ఎంఫసైజ్డ్ బటన్. సో ఇలాంటివి శాంపుల్స్ లో మనకు ఉంటాయన్నమాట. ఈ శాంపుల్స్ లోకి వెళ్ళామంటే బటన్ కొట్టాము అంటే ఆ బటన్ లో ఎలాంటి స్టైల్ ఆఫ్ బటన్ మనకు కావాలి అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు బటన్ 2 స్టైల్స్ ఉన్నాయి. ఈ 2 స్టైల్స్ లో ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇక్కడ మనకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ కింద కూడా ఉన్నాయి. ఎంఫసైజ్డ్ బటన్, ఇది డిఫాల్ట్ బటన్ ఇలా ఉంటది. సో టెక్స్ట్ మాత్రం బ్లూలో ఉంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ లో ఉంటుంది అనమాట. సో రిజెక్ట్, యాక్సెప్ట్ బటన్, డిఫాల్ట్ బటన్. సో ఎంఫసైజ్డ్ అంటే ఇలా ఉంటుంది. సో like this we just choose our properties anamata. Reject button, cancel. So event అనేది మనం మారుస్తాం. ప్రెస్ ఈవెంట్ కి ఆన్ క్యాన్సిల్ అని పెట్టి మనం పెట్టుకుంటాం. So now we just go here and we see 2 buttons, submit, cancel. So వీటి alignment అనేది again we will be doing it along with the layout designing, ఫార్మ్స్ లో కానీ వీటికి సపరేట్ బాక్స్లు క్రియేట్ చేయడం అలాంటివి చేసి మనం లేఅవుట్ ని మనం డిజైన్ చేసుకుంటాం. సో బేసిక్ గా మనం ఫ్రీ స్టైల్, ఈ స్టైల్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రీ స్టైల్ అనమాట. మనం మన కంట్రోల్స్, మన వ్యూ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఇన్పుట్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ మనకు రీసెల్లింగ్ ప్రైస్ అని ఒకటి ఉంది. ఈ రీసెల్లింగ్ ప్రైస్ we expect this to be calculated కదా. సో the original price, product original price and profit margin. సో 10% ఆఫ్ దిస్ ఒరిజినల్ ప్రైస్ ఇది యాడ్ అయ్యి మనకు రీసెల్లింగ్ ప్రైస్ రావాలి. అందుకని దీన్ని రీడ్ ఓన్లీ పెట్టాం. సో ఇది ఎప్పుడు రావాలి? సో యాజ్ సూన్ యాజ్ యూజర్ చేంజెస్ దిస్ ప్రైస్ ఆర్ చేంజెస్ దిస్ ప్రాఫిట్ మార్జిన్ పర్సెంట్. ఈ రెండింట్లో ఏది చేంజ్ అయినా మనకి ఇది అనేది రీకాల్కులేట్ అవ్వాలి, రైట్? సో దట్ మీన్స్ we would need to find an event on this input field and on this input field. ఈ రెండు ఇన్పుట్ ఫీల్డ్ మీద ఎప్పుడైతే యూజర్ చేంజ్ చేస్తాడో అప్పుడు మనకి ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ ని తీసుకొని క్యాల్కులేట్ చేసి ద రీసెల్లింగ్ ప్రైస్ ని మనం ఇక్కడ పాపులేట్ చేయాలి. ఓకే, సో దానికి ఈ ఇన్పుట్ ఫీల్డ్ కి, సో ఇన్ దిస్ సిచ్యువేషన్స్, ఓకే, సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. నౌ there is an input field. Let me go to DemoKit and find if there are any events for input field. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అనమాట. సో లెట్స్ గో టు ఇన్పుట్. సో ఐఎమ్ గోయింగ్ టు సి ఇన్పుట్, API references, and let's go to events. సో ఇప్పుడు ఈవెంట్స్ లో ఇక్కడ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ ఈవెంట్ ఉంది, లైవ్ చేంజ్ ఈవెంట్ ఉంది, అండ్ అగైన్ అవి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయినాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే సబ్మిట్ ఉంది, లైవ్ చేంజ్ ఉంది, అండ్ సజెస్ట్ ఉంది, సజెషన్ ఐటమ్ సెలెక్టెడ్ ఇలాగా, అండ్ బారోడ్ ఈవెంట్స్ చేంజ్ అని కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం యూజర్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నాడో ఆ ఎంటర్ చేస్తున్నప్పుడు ట్రిగ్గర్ అయ్యేది లైవ్ చేంజ్. సో దిస్ విల్ ట్రిగ్గర్. ఇప్పుడు ఇక్కడ
క్లియర్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఫైర్డ్ వెన్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ చేంజ్డ్ బై యూజర్ ఇంటరాక్షన్. ఈచ్ కీ స్ట్రోక్, కీబోర్డ్ లో కీ ప్రెస్ చేసిన ప్రతిసారి ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పాడు. డిలీట్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఎక్సెట్రా. ఈచ్ కీ స్ట్రోక్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్, ఈచ్ కీ స్ట్రోక్ ఇది ట్రిగ్గర్ అవుతుందని చెప్పారనమాట. సో దిస్ ఈస్ వేర్ వి డిసైడ్, ఓకే, సో దిస్ ఈస్ ద ఈవెంట్ ఐఎమ్ లుకింగ్, సో లెట్స్ గో అహెడ్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ వన్ అనేది మనం ఆ డెసిషన్ ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో లైవ్ చేంజ్, లెట్ మీ గో హియర్ అండ్ వాట్ ఈస్ ద ఫీల్డ్ నేమ్, product original price and profit margin, these two fields, two input fields. So reselling price not the reselling price, profit margin. So if user changes this profit margin, we will attach an event to this one on margin change. ఓకే, సో ఇది మన ఇష్టం అన్నమాట. ఈ నేమ్ అనేది మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మనం విల్ అటాచ్ అన్ ఈవెంట్ ఫర్ ఒరిజినల్ ప్రైస్ ఆల్సో. ఇఫ్ ద ఒరిజినల్ ప్రైస్ ఈస్ చేంజ్డ్, అగైన్ we need to recalculate the reselling price అన్నమాట on ఒరిజినల్ ప్రైస్ చేంజ్. ఓకే, ఇప్పుడు ఈ ఈవెంట్లు అయితే అటాచ్ చేసాం. దెన్ హౌ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ఈవెంట్స్? సో ఈ ఈవెంట్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అండ్ కమింగ్ టు ద ప్రాపర్టీస్, అగైన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఇందాక బిజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ఎవ్రీ ప్రాపర్టీ మనకు ఇక్కడ డిస్క్రిప్షన్ తో అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎడిటబుల్ ఉంది, ఆల్రెడీ మనం ఎడిటబుల్ యూజ్ చేసాం. సో వెదర్ ద ఫీల్డ్ ఈజ్ ఎడిటబుల్ ఆర్ నాట్ అనేది ఇక్కడ ఎడిటబుల్ ఫాల్స్, మనం కొన్ని ఫీల్డ్స్ కి ఎడిటబుల్ ఫాల్స్ చేసాం. ఓకే, అండ్ ఆల్సో సిమిలర్లీ ఫర్ ద ఫీల్డ్స్, ఇప్పుడు ఇక్కడ చూసారంటే మాక్సిమం లెంత్ ఉంది. ఈ మాక్సిమం లెంత్, మనం ఈ మాక్సిమం లెంత్ కనుక పెట్టాము అంటే, సో it will not allow user to enter more than those many characters. ఓకే, సో అది ఈ మాక్సిమం లెంత్. ఇప్పుడు ఇక్కడ చూసారంటే దాని మీనింగ్ ఇక్కడ క్లియర్ గా ఉంది. అండ్ ద ప్లేస్ హోల్డర్ మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ ఉంది. ఈ రిక్వైర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాండేటరీ ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్ దట్ యూజెస్ దిస్ ప్రాపర్టీస్ ఓన్లీ నీడెడ్ ఫర్ యాక్సెసిబిలిటీ పర్పసెస్. అండ్ ఐ మీన్ మనకు స్టార్ అనేది కనబడాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఐడి మ్యాండేటరీ అనుకోండి, ప్రోడక్ట్ ఐడి మ్యాండేటరీ అండ్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ ఈజ్ మ్యాండేటరీ. ఈ రెండు మ్యాండేటరీ అనుకున్నప్పుడు ఆ రెండు ఇన్పుట్లకి మనం రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ అని పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్ రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ. బై డిఫాల్ట్ దీని వాల్యూ ఏంటి? బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. రిక్వైర్డ్ అన్నింటికి రాదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రిక్వైర్డ్ ఈక్వల్ టు ట్రూ పెట్టాం. అండ్ ప్రోడక్ట్ ఐడి, ఎస్, ప్రోడక్ట్ ఐడి విల్ సే రిక్వైర్డ్ ట్రూ. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఆ రెండు మనకు రెడ్ మార్క్స్ తో వస్తాయి అన్నమాట, రెడ్ స్టార్ తో వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టార్ ఇవన్నీ అలైన్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ స్టార్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ దట్ టు బ్రింగ్ రైట్ సైడ్, ఆ లేబుల్ అలైన్మెంట్ లో ఉంటది అనమాట. ఇదేంటిది? ఇది లేబుల్. మనం మ్యాండేటరీ పెట్టింది దేనికి? ఇన్పుట్ ఫీల్డ్ కి. ఆ రెండు ఇంటర్నల్ గా అటాచ్ అయ్యాయి విత్ ద ప్రాపర్టీ ఆఫ్ లేబుల్ ఫార్. ఈ లేబుల్ ఫార్ ఏంటి? ఇన్పుట్ టెక్స్ట్. సో దీనికి లేబుల్ కాబట్టి ఆ స్టార్ అనేది దానికి వెళ్తుంది అనమాట. ఓకే, బికాస్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూ. ఇప్పుడు మనకి ఆ స్టార్ రైట్ సైడ్ రావాలి అనుకోండి, అప్పుడు లేబుల్లో టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఎం డాట్ లేబుల్. ఇప్పుడు ఎం డాట్ లేబుల్కి వెళ్ళాము, ఎం డాట్ లేబుల్. ఈ లేబుల్లో టెక్స్ట్ డైరెక్షన్ అనేది
ప్రాపర్టీ ఉంటదనమాట. సో, లెట్స్ లుక్ అట్ దిస్. డిజైన్ అండ్ రిక్వైర్డ్ టెక్స్ట్ అలైన్ బిగిన్ ఇదిగోండి టెక్స్ట్ డైరెక్షన్ ఇన్హెరిట్. ఈ టెక్స్ట్ డైరెక్షన్‌కి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయని చెప్తున్నారు చూడండి. టెక్స్ట్ డైరెక్షన్స్ ఆర్ రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్. సో, ఇక్కడ ఇన్హెరిట్ అని ఉంది. ఇప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ అన్నాం అనుకోండి. అప్పుడు ఆ స్టార్ ఆటోమేటిక్‌గా రైట్ సైడ్‌కి వెళ్ళిపోతదనమాట. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈస్ విజిబుల్. ఈ విజిబుల్ అనేది బై డిఫాల్ట్ ట్రూ. ఎందుకంటే ఈ కంట్రోల్ మనకు కనిపించాలి. యూజర్‌కి కనిపించాలి అనేది. సో, ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఈ ప్రొడక్ట్ నేమ్‌కి విజిబిలిటీ నన్ అని సెట్ చేస్తాను. విజిబుల్ ఈక్వల్ టు ఫాల్స్. సో, ఇప్పుడు ఆ ప్రొడక్ట్ నేమ్ అనేది హైడ్ అయిపోతది. సో, ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ వేర్ ఈస్ ద ప్రొడక్ట్ నేమ్ లేబుల్ ఎళ్ళిపోయింది. సో, ఇవన్నీ మన రియల్ రిక్వైర్మెంట్స్‌లో ఎలా ఉంటాయంటే దే ఆర్ నాట్ స్టాటిక్‌లీ కంట్రోల్డ్. దే విల్ బి డైనమికల్లీ కంట్రోల్డ్. సో, బేస్డ్ ఆన్ అనదర్ వాల్యూ మనకి ఇంకో వాల్యూ కంట్రోల్ అవ్వాలి. సో, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇంకో కంట్రీ ఆ కంట్రీ డిపెండెంట్ ఫీల్డ్స్ ఒక సెక్షన్ కనిపించాలి. అనదర్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెక్షన్ కనిపించకూడదు. ఇంకో సెక్షన్ కనిపించాలి. లేదు కొన్ని మ్యాండేటరీ రావాలి ఈ కంట్రీకి. ఇంకో కంట్రీకి అవి కాకుండా ఇంకా వేరే సెట్ ఆఫ్ ఫీల్డ్స్ మ్యాండేటరీ కావాలి. ఇలాంటివన్నీ. సో, దే ఆర్ ఆల్ డైనమికల్లీ డిరైవ్డ్ అన్నమాట. సో, ఆ డైనమికల్లీ డిరైవ్డ్ మనం డైనమిక్‌గా ఎలా హ్యాండిల్ చేస్తాం? త్రూ బైండింగ్స్. సో, ఆ బైండింగ్స్ మనం నేర్చుకుంటాం. సో, ఆ బైండింగ్స్ అనేది ఇప్పటిదాకా మనం చూసామంటే ఇక్కడ వాల్యూస్ వి ఆర్ నాట్ క్యాప్చరింగ్ ఎనీథింగ్ డైనమిక్. సో, ఆ వాల్యూ క్యాప్చరింగ్ కూడా మనకు లేదిక్కడ. సో, వి జస్ట్ క్రియేటెడ్ ఎ ఫార్మ్ దట్స్ ఇట్. వి డోంట్ నో హౌ టు క్యాప్చర్ దట్ డేటా. మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. డేటా అయితే ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ. ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఎక్కడికి పంపిస్తున్నాం, ఎక్కడికి పంపించట్లేదు. దాంతో ఏమి చేయట్లేదు. అసలు దాన్ని ఇంటర్నల్‌గా ఎలా క్యాప్చర్ చేయాలో కూడా మనకు తెలీదు ఇంకా. రైట్? సో, వీటికి ఫిక్స్‌డ్ వాల్యూస్ అక్కడే కోడింగ్‌లోనే కాన్స్టాంట్ ఫిక్స్‌డ్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి, హార్డ్ కోడ్ చేసాం కాబట్టి అవి ఇక్కడ కనిపిస్తున్నాయి అంతే. సో, వి డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. రైట్? అండ్ ఇప్పుడు ఇక్కడ వీటికి ఈవెంట్స్ అటాచ్ చేసాం. ఆ ఈవెంట్స్ మనం ఎలా ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా క్యాప్చర్ చేయాలి? సో, దే ఆల్ వి విల్ బి లెర్నింగ్ నౌ. సో, ఇప్పుడిక్కడ మనం ఆహ్, ఈ ఈవెంట్ అటాచ్ చేసిన తర్వాత, ఈ ఈవెంట్ లైవ్ చేంజ్ అనే ఈవెంట్ ఇక్కడ అటాచ్ చేసాం గదా! సో, అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఫర్ ఇన్‌పుట్. ఈ ఇన్‌పుట్‌లో చాలా ఉంటాయన్నమాట. ఈ ఇన్‌పుట్‌ని డేట్ ఫార్మాట్‌గా యూజ్ చేయొచ్చు. మీరిక్కడ ఈ ప్రాపర్టీస్‌లో అబ్జర్వ్ చేస్తే, మనం దాన్ని డేట్ ఫార్మాట్‌గా యూజ్ చేయొచ్చు. ఆహ్, హ్మ్, టెక్స్ట్‌గా యూజ్ చేయొచ్చు. దాన్ని వాల్యూ హెల్ప్‌గా యూజ్ చేయొచ్చు. అన్నీ మనం డిఫరెంట్‌గా చేయొచ్చనమాట. సో, ఐ వుడ్ రిక్వెస్ట్ టు గో త్రూ దీస్ ప్రాపర్టీస్ అండ్ ట్రై టు పుట్ దెమ్. Whatever the properties available up to 1.52, we can just directly go and use them in our project. So 1.52 వరకు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఒక్కొక్కసారి వాట్ ఈస్ ఇట్స్ బిహేవియర్, హౌ ఇట్ ఈస్ బిహేవింగ్ అనేది ఒకసారి జస్ట్ చెక్ చేయండి. సో, అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ దీనికేంటంటే స్టేట్ అనేది వాల్యూ స్టేట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో, మనకు అది మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఈ వాల్యూ స్టేట్ అనేది దీనికి కాన్స్టాంట్ వాల్యూస్ ఉన్నాయి. యాహ్! అండ్ ద డిఫాల్ట్ వాల్యూ ఈస్ నన్. సో, ఇప్పుడు ఈ వాల్యూ స్టేట్‌కి కూడా మనకు శాంపుల్స్ అయితే 100% ఉంటాయి. ఓకే. సో, ఇన్‌పుట్‌లో 18 శాంపుల్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇన్‌పుట్‌కి 18 శాంపుల్స్ ఉన్నాయి. సో, మనం అక్కడ మన వెబ్ ఐడీలో కోడ్ చేసి టెస్ట్ చేసుకోవడం కంటే కొన్ని ప్రాపర్టీస్ తెలిస్తే ఏం చేస్తామంటే, మనం డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి మనం ఇక్కడ చెక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వాల్యూ స్టేట్.
వాల్యూ స్టేట్స్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ వాల్యూ స్టేట్ కి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు చూసారా, ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఇట్స్ జస్ట్ ద హైలైట్ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కలర్స్ అన్నమాట. సో మనకు ఒక ఫీల్డ్ ని మనము సక్సెస్ఫుల్ గా చూపించాలి అంటే గ్రీన్. సో దిస్ వాల్యూ ఈస్ గ్రీన్, వాల్యూ ఈస్ సక్సెస్. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ కి బ్యాక్ టు ఎగ్జాంపుల్ వస్తే, కంపెనీ కోడ్ కానీ ప్లాంట్ కోడ్ కానీ యూజర్ ఎంటర్ చేస్తున్నప్పుడు we will start displaying with red color. Once he enters the right value, then we can turn that input field into green. Okay, so ఇలాంటివి మనకు ఇంటరాక్టివ్నెస్ ని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో UI5 లో సో మనం ఇలాంటి స్టఫ్ కూడా మనం చేయొచ్చు. సో ఇలాంటి వాటిలోనే బేసిక్ గా ఎస్ఏపి బిహైండ్ ఉన్నింది ఈసీసీలో కంపేర్డ్ టు ఈసీసీ. సో ఇప్పుడు UI5 వచ్చిన తర్వాత ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. సో మనకి ఇది నచ్చలేదా, ఓకే, వీ కెన్ ఎక్స్టెండ్ దిస్ ఇన్పుట్ ఫీల్డ్ అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ ఓన్ ఈవెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బట్ ఇదే మ్యాక్సిమం కస్టమర్స్ కి సరిపోతుంది అనమాట. సో ఆల్ ద రిక్వైర్మెంట్స్ will suffice by using the standard framework and standard classes and properties, everything standard libraries. ఓకే, సో ఆ స్టేట్ ని ఇక్కడ ఆ కాన్స్టాంట్ వాల్యూస్ మనం చూస్తే, ఇప్పుడు దీనిలో కోడ్కి వెళ్ళినా కూడా ఆ స్టేట్ అనేది డిఫరెంట్ వాల్యూస్ తో మనకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ స్టేట్ సక్సెస్ అని ఉంది. సో ఫస్ట్ సెకండ్ ఇన్పుట్ ఫీల్డ్ 1 2 సెకండ్ ఇన్పుట్ ఫీల్డ్ ఇలా ఉంది. సో ఇప్పుడు మనం లేటెస్ట్ UI5 డెమో కిట్లో ఏంటి అంటే మనం ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్రర్ అని చేంజ్ చేశాను. ఇప్పుడు ఎర్రర్ అని చేంజ్ చేయగానే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో వీ కెన్ జస్ట్ టేక్ దిస్ యాజ్ ఏ టెస్టింగ్ అనమాట, ఐ మీన్ ప్రోటోటైపింగ్ లాగా. సో ఇఫ్ ఐ యాడ్ దిస్ ప్రాపర్టీ హౌ ఇట్ బిహేవ్స్, ఇఫ్ ఐ చేంజ్ దిస్ ప్రాపర్టీ హౌ ఇట్ బిహేవ్స్. సో అలాగా మనం ఇక్కడే మనం టెస్ట్ చేసుకొని మనం దీన్ని ఓకే, సో దిస్ ఈస్ వర్కింగ్ ఫైన్, దిస్ ఈస్ హౌ ఐ వాంటెడ్, దీన్ని మనం డైరెక్ట్గా మనం కాపీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఇంటరాక్టివ్నెస్ మన ఓల్డ్ వర్షన్స్ లో లేదనమాట. సో ఇక్కడ డెమో కిట్ లో కూడా ఓల్డ్ వర్షన్ లో ఇంత ఇంటరాక్టివ్నెస్ లేదు. సో ఇప్పుడు మనం లైవ్ చేంజ్ ని, ఒరిజినల్ ప్రైస్, ఈ లైవ్ చేంజ్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే, సో ఇక్కడ మనకు 4 జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఈవెంట్స్ అయితే మనం అటాచ్ చేసాం. సో వీ హ్యావెంట్ క్రియేటెడ్ ఎనీ ఆఫ్ దోస్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్జిన్ చేంజ్ ఉంది, ఒరిజినల్ ప్రైస్ చేంజ్ ఉంది, ఇక్కడ బటన్స్ కి ఆన్ ప్రెస్, ఆన్ క్యాన్సిల్, ఈ 4 ఈవెంట్స్ ఉన్నాయి. సో విల్ గో విత్ దిస్ ఆన్ ఒరిజినల్ ప్రైస్ చేంజ్ ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఎంవిసి ఆర్కిటెక్చర్ లో ఒక వ్యూ ఒక కంట్రోలర్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ కంట్రోలర్స్ మనం అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. దే కెన్ బి రీయూజబుల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్. బట్ UI5 as per UI5 framework, ఒక XML view will be attached, will have only one controller. So 1:1. సో అది ఎక్కడ అటాచ్ అయింది, మీరు ఒక ప్రాజెక్ట్ ని అనలైజ్ చేసేటప్పుడు కూడా వ్యూ ఓపెన్ చేశారు అంటే ఆ వ్యూలో వాట్ ఈస్ ఇట్స్ కంట్రోలర్ అనేది పైన నోట్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ప్రాజెక్ట్ నేమ్, కంట్రోలర్ ఫోల్డర్ లో వి మెయిన్ అనేది దీనికి అటాచ్ అయ్యి ఉందన్నమాట. సో ఇట్ కెన్ బి డిఫరెంట్ నేమ్ యాజ్ వెల్. సో ఏదైతే ఇక్కడ అటాచ్ అయి ఉంటుందో అది, సో ఇటు సైడ్ నుంచి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అదే మీరు ఈ కంట్రోలర్కి వెళ్ళారనుకోండి, ఈ కంట్రోలర్ లో ఇది ఏ వ్యూకి అటాచ్ అయింది అనేది ఇక్కడ ఉండదు. సో వ్యూనే చెప్తుంది అనమాట. సో వాట్ ఈస్ ఇట్స్ కంట్రోలర్ అనేది. సో ఇప్పుడు ఈ కంట్రోలర్కి వచ్చిన తర్వాత, సో దిస్ ఇస్ హౌ వి సీ దిస్ రిటర్న్. సో ఇట్ విల్ ఎన్కాప్సులేట్ all the code, all the functions. సో జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే every modularization, every code module is called as a function, JavaScript function. సో ఆ JavaScript function కి parameters ఉంటాయి. సో those parameters
కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ అప్లై చేసే పారామీటర్స్ ఉంటాయి. కొన్ని మన కస్టమ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నాము అంటే, ఆ కస్టమ్ ఫంక్షన్‌కి మన కస్టమ్ పారామీటర్స్ గూడా మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో, మనం అబాప్‌లో ఎలాగైతే క్లాస్ మెథడ్ విత్ పారామీటర్స్ అలా క్రియేట్ చేస్తామో, సో సేమ్ థింగ్ హియర్. సో, a JavaScript function, I can refer this as a class method. It will have parameters. It is completely a object oriented approach అన్నమాట. సో, ఈ జావాస్క్రిప్ట్ గురించి ఇంకా ఫర్దర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే, సో W3 Schools ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఐ వుడ్ సే. W3 Schools వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ జావాస్క్రిప్ట్‌ని మనం ప్రాక్టీస్ చేయడం బెటర్. సో, ఇప్పుడు ఈ ఈవెంట్ మనం అటాచ్ చేసిన తర్వాత హౌ డు వి క్రియేట్ దట్ వన్? ఆ క్రియేషన్ ఏంటి అంటే, వి జస్ట్ కాపీ ద ఈవెంట్ నేమ్ that we have given here, and we come here into the controller and say colon, and we just say it is a function. So here event, so దీనికి ఒక పారామీటర్ ఉంటుందన్నమాట. సో ఆ పారామీటర్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, అగైన్ లెట్స్ గోయింగ్ టు ద API రెఫరెన్స్. ఓకే, ఈ API రెఫరెన్స్ ఇన్పుట్ ఇన్పుట్ ఇప్పుడు ఈ లైవ్ ఈవెంట్ ఉంది కదా, లైవ్ చేంజ్. సో ఈ లైవ్ చేంజ్ మీద క్లిక్ చేసాము అంటే, వాట్ ఆర్ ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఇట్ హ్యాస్, అది కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఈ కంట్రోల్ ఈవెంట్ అనేది మనకు వస్తుంది. ఈ కంట్రోల్ ఈవెంట్లో ఆ ఇన్పుట్ ఏదైతే యూజర్ చేంజ్ చేస్తున్నాడో, ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నాడో, ఆ ఇంటరాక్ట్ అయ్యే ఇన్పుట్ కంట్రోల్ కంప్లీట్‌గా మనకు జావాస్క్రిప్ట్‌లోకి వచ్చేస్తుందన్నమాట. సో లెట్ మీ నేమ్ ఇట్ యాస్ కంట్రోల్ ఈవెంట్ ఇట్‌సెల్ఫ్ ఫర్ నాట్ టు గెట్ కన్‌ఫ్యూజ్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ కంట్రోల్ ఈవెంట్‌లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసున్నాడన్నమాట. వాల్యూ. సో యూజర్ ఏ వాల్యూ ఎంటర్ చేశాడు, ఎస్కేప్ ప్రెస్ చేశాడా, ఆ ఇన్పుట్ ఫీల్డ్ మీద ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఆ ఇండికేటర్ వస్తదనమాట. స్టిల్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతది. అగైన్ ఎస్కేప్ గనక ప్రెస్ చేసుంటే ఆ బూలియన్ ఇండికేటర్ ట్రూ అని వస్తది. ఓకే. అండ్ దానిలో ప్రీవియస్ వాల్యూ ఏముంది, ఆ ప్రీవియస్ వాల్యూ ఇక్కడ దీంట్లోకొస్తుంది. సో హౌ డు వి హౌ డస్ దిస్ లుక్ లైక్? సో ఇప్పుడు మనం అగైన్ వి విల్ యూజ్ బ్యూటిఫై. ఇప్పుడు మనం లిటిల్ బిట్ ఆఫ్ డీబగ్గింగ్‌లోకి వెళ్తాం. సో ఇక్కడ మనం అబాప్‌లో మనం ఎలాగైతే బ్రేక్ పాయింట్ పెడతామో, ఇక్కడ డీబగ్గర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో డీబగ్గర్ అనే కీవర్డ్ యూజ్ చేసాము అంటే, స్టిల్ ఇట్ విల్ షో ఎర్రర్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు పుట్ ఇన్ ద ప్రొడక్టివ్ కోడ్. అందుకని స్టిల్ ఈ ఎర్రర్ అనేది చూపిస్తది. బట్ వి కెన్ ఇగ్నోర్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకోండి, రిఫ్రెష్ కొట్టాం. సో ఇట్ విల్ నాట్ ట్రిగ్గర్ ఎనీథింగ్ నౌ బికాజ్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ ఏమీ ట్రిగ్గర్ అవ్వదు. ఎందుకంటే ఫర్ డీబగ్గింగ్ వి నీడ్ టు స్టార్ట్ డెవలపర్ టూల్స్ అన్నమాట. సో డెవలపర్ టూల్స్ ఈస్ నథింగ్ బట్ ప్రెసింగ్ F12 ఆన్ యువర్ కీబోర్డ్ ఆర్ జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ద పేజ్ అండ్ గో టు ఇన్స్పెక్ట్. సో ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేశారంటే దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డెవలపర్ టూల్స్ అన్నమాట. క్రోమ్ డెవలపర్ టూల్స్ ఆర్ వాట్ ఎవర్ ద బ్రౌజర్, ఏ బ్రౌజర్‌లో అయినా మనకు ఇన్స్పెక్ట్ అనేది ఉంటుంది. F12 డెవలపర్ టూల్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకు కొన్ని ట్యాబ్స్, మెయిన్‌గా నెట్వర్క్, సోర్స్, కన్సోల్ అండ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ దే సింప్లీ రెఫర్ టు అవర్ UI ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ కర్సర్ ఇండికేటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేశారనుకోండి. దానిపైన క్లిక్ చేసి మీరు ఎక్కడ మీ స్క్రీన్ పైకి వచ్చారు అంటే, ఈ స్క్రీన్ పైన మీ బ్లాక్ ఎక్కడుంది, దాన్ని ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డిగ్ డీపర్, ఇఫ్ యూ నో వెరీ వెల్ HTML, వెరీ వెల్ CSS, వెరీ వెల్ డిజైనింగ్ of HTML5 pages and etc.
మనం ఇక్కడికొచ్చి అసలు అది ఏ స్టైల్ క్లాస్ తీసుకుంటుంది, మనం అక్కడ ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని దీనికి అప్లై అయ్యాయా, ఏంటి ఆ డిస్క్రిప్షన్ ఏముంది, అలాంటివి మనం చెక్ చేసుకోవాలి అంటే we can straight away come here and we can just check, click on particular part. It will take you to the right part of HTML code in the developer tools. సో ఇక్కడ చూసామంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ హోల్డర్ వాల్యూ ఉంది. ప్లేస్ హోల్డర్ వాల్యూ ఎంటర్ ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రైస్. సో దానికి ఒక ఐడి అనేది జనరేట్ అయింది చూసారా. సో ఇక్కడ ఇన్పుట్ ఒరిజినల్ ప్రైస్, దానికి మళ్ళీ ఇంకొక ఐడి ర్యాప్డ్ అప్ విత్ అనదర్ ఐడి. సో మనం ఎలాగైతే ముందు చెప్పుకున్నామో దేర్ విల్ బి ఏ యూనిక్ ఐడి జనరేటెడ్ అగైన్స్ట్ ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ అని అలాగే జనరేట్ అయింది. సో ఇప్పుడు దీనికి ఐఎన్పి ఒరిజినల్ ప్రైస్ అనేది మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ దానికి. బట్ ఇక్కడ కింద ఈ బటన్కి మనం ఏమి ఇవ్వలేదు, ఈ బటన్కి ఐడి అనేది ఇవ్వలేదు. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ బటన్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ బటన్ హియర్, సో ఈ బటన్కి బటన్ ఐడి అనేది ఇట్స్ జస్ట్ జనరేటెడ్ బటన్ జీరో ఇన్నర్ సంథింగ్, అది ఒక ఐడి అనేది జనరేట్ చేసుకునింది. సో ఐడి there will be an ID generated by the framework for each and every control that we add onto our UI5 application. Okay, and next coming to the console. So ఈ కన్సోల్ ఏంటి అంటే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద క్లియర్ బటన్. ఇఫ్ ఐ రిఫ్రెష్ ద యాప్, సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్, ఇఫ్ యు సీ ఆ పేజ్ లో సో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయంట. సో ఈ ఎర్రర్స్ ఏంటి అంటే ఈ i18n en.properties ఈ ఫైల్ లేదు అని చెప్తుంది. సో దిస్ ఈజ్ అగైన్ ద ఇంటర్నేషనలైజేషన్ కాన్సెప్ట్. ఆ ప్రాపర్టీస్ ఫైల్ ఏ లాంగ్వేజ్ లో ఉంటే ఆ లాంగ్వేజ్ లోకి మనం ఆ ఫైల్ ని రీనేమ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ హియర్. అండ్ ఆల్సో మనకి ఇంకా ఏమన్నా ఏపీఐ ఎర్రర్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే దే ఆల్ విల్ బి లిస్టెడ్ డౌన్ హియర్. అండ్ ద అదర్ థింగ్, డిప్రికేటెడ్ లైబ్రరీస్ ఇందాక చెప్పాను కదా మనకు అన్ని లిస్ట్ డౌన్ అవుతాయని. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డిప్రికేటెడ్ లైబ్రరీస్ ఆర్ యూజ్డ్ in the UI5 application, they all will be brought and displayed here in this console. Okay, and the sources. సో ఈ సోర్సెస్ ఏంటి అంటే మనం డీబగ్ చేయాలి, మనకు మన డెవలప్మెంట్ ఫైల్స్, మన స్ట్రక్చర్, మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఇక్కడే ఉంది చూడండి. సో మనం ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఇక్కడే ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ బ్రేక్ పాయింట్, మనం ఇందాక ఏం చేసాం, దట్స్ ఎ హార్డ్ బ్రేక్ పాయింట్ దట్ వీ హ్యావ్ పుట్ డీబగ్గర్ స్టేట్మెంట్. అలా కాకుండా మనం ఒక ఫైల్, ఒక జావా స్క్రిప్ట్ లో మన ఓన్ డీబగింగ్ పాయింట్, బ్రేక్ పాయింట్ మనం పెట్టుకోవాలి అంటే దెన్ వీ విల్ కమ్ టు సోర్స్ and we will just open the required file, JavaScript file, and we go to the line that we wanted to debug, and then we just go to the line number, we just click here. So ఇది దాని debugging point అన్నమాట. సో ఈ debugging point whenever the user runs through the application, అప్పుడు మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ debugging point ఆగుతుంది. అండ్ ద నెట్వర్క్, ఈ నెట్వర్క్ ఏంటి అంటే మనకు మన ఫైల్స్ అన్ని కరెక్ట్గా లోడ్ అయ్యాయా లేదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే i18n ఫైల్స్, vmain.vue.xml, vmain controller.js, ఇవన్నీ ఈ ఫైల్స్ అన్ని ప్రాపర్గా లోడ్ అయ్యాయి చూడండి. సో ఏవైతే ప్రాపర్గా లోడ్ అవ్వలేదో దే ఎండెడ్ అప్ ఇన్ రెడ్ కలర్. సో దట్ మీన్స్ దే ఆర్ నాట్ లోడెడ్ ప్రాపర్లీ. ఓకే, సో మనకు ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఒక యాప్ పనిచేయట్లేదు, అలాంటప్పుడు మనకు ఇక్కడికి వచ్చి మనం వీ విల్ చెక్ ఆల్ ద ఆస్పెక్ట్స్. సో కన్సోల్లో ఏమన్నా ఎర్రర్లు ట్రేస్ అయ్యాయా, లేదు నెట్వర్క్లో ఫైల్స్ ఏమన్నా లోడ్ అవ్వకుండా ఆగిపోయాయా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది చూపించడానికి నేనేం చేస్తానంటే ఈ వి మెయిన్కి వెళ్ళాను, ఇక్కడ కంట్రోలర్ వి మెయిన్ అని ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 1 అని పెడతా నేను. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ వి మెయిన్ 1 అనేది ఈ కంట్రోలర్ లేదు ఎక్కడ మన యాప్లో. సో నౌ ఇఫ్ ఐ
try to load this one. Let me clear everything, console everything. Let me try to load this. So ఇప్పుడు మనకు యాప్ లోడ్ అవ్వలేదు. So you may face this situation. It could be because of the file you renamed or some syntax mistake or whatever the reason it is. So మీకు అప్పుడు blank screen వచ్చింది. So you would need to know what is the reason. So then obviously the solution would be right click on it and go for inspection. So I inspect చేసినప్పుడు మీకు ఇక్కడ lot of errors వచ్చాయి. So ఇప్పుడు ఇక్కడ చూసారంటే it is clearly saying the failed to load the file which is main1 main1.controller.js from this controller. So not found, 404 not found error. So you can see it in the console and also what's happening in the network. In network లో కూడా లాస్ట్ లో చూసారంటే main1.controller.js 404 error not found. సో మీరు దీనిపైన క్లిక్ చేశారు అంటే you will see the detailed description. Again, if you click on that from your network tab, you will see the detailed information here. So ఇప్పుడు 404 not found. So not found అంటే అది ఏం ఫౌండ్ అవ్వలేదు. So the respective URL of that file. So we main1.controller.js not found. So by this, we will just take the corrective action. Okay. And so we will just go ahead and fix the problem. So same thing happens for the deprecated ones as well. So మీరు ఏదన్నా deprecated one యూజ్ చేసినా లేదంటే కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే మీరు ఈ వ్యూలో కొన్నిసార్లు ఈ XML ట్యాగ్స్ ప్రాపర్గా క్లోజ్ చేయడం మిస్ చేస్తారు. ఆ మిస్ చేసినప్పుడు మేబీ మీకు ఇక్కడే ఎర్రర్ వస్తుంది, ఇక్కడే ఆపుతుంది. అలా లేదు అంటే మీకు ఈ ఫైల్ లోడ్ అవ్వదు, బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. అప్పుడు మీరు ఈ ఇన్స్పెక్ట్ చేశారు అంటే ఫెయిల్ టు లోడ్ వ్యూ అని వస్తుంది అనమాట. సో ఫెయిల్ టు లోడ్ వ్యూ అని దాని డిస్క్రిప్షన్ క్లియర్ గా చెప్తుంది. సో కొన్నిసార్లు మధ్యలో ఏం చేస్తామంటే ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఏవో కొన్ని అలా వదిలిపెట్టేసి మనం యాక్టివేట్ చేస్తాం. ఐ మీన్ వి ట్రై టు ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్. సో ఆ సిచ్యువేషన్ లో మనకు ఈ ట్రబుల్ షూటింగ్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఓకే. సో ఇప్పుడు ఈ ఈవెంట్ జావా స్క్రిప్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాం. సో నౌ ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ సంథింగ్ హియర్, సో ఇప్పుడు నాకు ఇన్స్పెక్షన్ ఆన్ చేశాను. సో ఐఎమ్ ఇన్ మై డీబగ్గర్, సో డెవలపర్ టూల్స్. ఇఫ్ ఐ స్టార్ట్ టైపింగ్ సంథింగ్, I straight away gone into this one. So I entered one here. Okay. So ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రోల్ ఈవెంట్ అని ఒకటి ఉంది. ఈ కంట్రోల్ ఈవెంట్ will just copy this one. Okay, and we just go to console. ఆ కంట్రోల్ ఈవెంట్ మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో నౌ ఇప్పుడు ఈ కంట్రోల్ ఈవెంట్ లో మనకి ఇక్కడ దిస్ విల్ బి సిమిలర్ మ్యాచ్ టు ద one that we have seen in the API reference. సో ఇప్పుడు ఈ API reference లో ఈ కంట్రోల్ ఈవెంట్ లో సోర్స్ ఉంటుంది. సో ఈ గెట్ సోర్స్ ఇస్ ద మెథడ్ అనమాట, అండ్ పారామీటర్స్ ఉంటాయి. సో ఈ రెండు లైక్లీ మ్యాచ్. సో పారామీటర్స్ ఉన్నాయి, సోర్స్ ఉన్నాయి. పారామీటర్స్ లో వాల్యూ ఉంది. ఓకే, న్యూ వాల్యూ మీన్స్ ప్రీవియస్ వాల్యూ, న్యూ వాల్యూ ఈస్ ఆల్సో 1 because we haven't entered anything previously. So now ఇప్పుడు ఇక్కడ సోర్స్ అనేది ఉంది. ఈ సోర్స్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్పుట్ అనమాట. ఆ ఇన్పుట్ కంట్రోల్, ఆ కంట్రోల్ కంప్లీట్ గా మనకు ఈ సోర్స్ లోకి వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్, దిస్ ఎంటైర్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ JSON ఫార్మాట్. సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ ఫార్మాట్. సో it's a property and value. It can be property object or it can be property and array. So these are the formats anamata. So I don't want to make it complex for today. So we'll stop it here. మీరు జస్ట్ మీరు సేమ్ అలాగే ఒక ఈవెంట్, ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసి మీరు దాన్ని మీ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి కానీ లేదంటే ఫ్రమ్ ద బటన్ whatever user interaction, you choose the user interaction and you just try yourself. రేపు మనం దాన్ని జావాస్క్రిప్ట్ JSON format, JavaScript object notation, and we will see the JSON model, the binding, how to capture the values from a page
and those things we will see tomorrow. Yep.